ఎలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 ఏళ్ల పైగానే అవుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన? బాగుంది సూపర్ గా ఉంది. మరి ఎన్నికల సమయం చూసుకుంటే 3 నెలలే ఉంది, గెలవగలరంటారా? నెక్స్ట్ గెలుస్తారు పర్ఫెక్ట్ గా. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? పథకాలు ఎక్కువ పెట్టారు కదండి, ప్రజలకు బాగా పథకాలు ఇచ్చింది ఏ ప్రభుత్వం ఇవ్వలేదండి. గత 15 సంవత్సరాల కిందట ఉన్న వాళ్ళు ఎలా చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా చేశారు అని జనాలకు తెలుసు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సొమ్ము దోచుకుంటున్నారనేసి మాట్లాడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు. ఎవరు దోసుకుంటున్నారండి? టీడీపీ వాళ్ళు దోసుకున్నారు కాబట్టే బొక్కలోకి వెళ్ళి వచ్చాడండి. 7 వర్షాలు లెక్క పెట్టి వచ్చాడుగా చంద్రబాబు నాయుడు. స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టి జనాల డబ్బులు దోసుకుంది ఆయనండి. జనాల డబ్బులు దోసుకున్నవాడు కాబట్టే రాజమండ్రి సెంటర్ జైలు వెళ్ళి వచ్చాడండి. జగన్మోహన్ రెడ్డి అలా కాదండి, ప్రజలను చూస్తున్నాడు. స్కూల్లే కానీ కాలేజీలే కానీ అన్ని పర్ఫెక్ట్ గా బాగా చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి 2024 ఎన్నికల్లో ఎవరిని వదిలిపెట్టడం, జగన్మోహన్ రెడ్డి తాట తీస్తామనేసి మాట్లాడుతున్నాడు కదా నారా లోకేష్. ఆడేవాడండి, ఆడికి ఒక సీట్ ఉందండి, వాడు ఎక్కడ ఒక్కసాటన్నా గెలిచాడండి. వాడు దేనికి తింటాం, పాదయాత్ర అంటున్నాడు, పడిపోతున్నాడు, దొల్లుతున్నాడు, లెగుతున్నాడు. వాడికి ఏముంది అసలు? వాళ్ళ దాంట్లోనే నికరం లేదు సీటు. ఒకడు అది అంటాడు, ఒకటి ఇది అంటాడు. ఏ సీట్ ఇచ్చారండి వాడికి? ఎక్కడ గెలిచాడండి? ఏ నియోజకవర్గంలో గెలిచాడు చెప్పండి? ఇది ఉంది విజయవాడ దాటిన తర్వాత ఏ ఊరండి అది? మంగళగిరిలో నుంచి గెలిచాడా? లేదు కదా. తింటున్నాడు, దొల్లుతున్నాడు, వెళ్తున్నాడు. అవసరం ఉంటే ఇటొక దాన్ని వేసుకున్నాడు, ఇటొక దాన్ని వేసుకొని తిరుగుతున్నాడు. ఏముంది అక్కడ? ఏమి లేదు. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓటమి తథ్యమైంది, అందుకనే వాళ్ళు భయంతో ఎమ్మెల్యేలను మారుస్తున్నారు అనేసి అంటున్నారు కదా. ఎందుకు మారుస్తారండి? మార్చారంటే దేనికి మార్చారు? ఇప్పుడు మనకు నమ్ముకొని ఉన్న వాళ్ళని కూడా ఎమ్మెల్యేలుగా పెట్టాలి కదా, ఒకళ్ళే వెళ్ళకూడదు కదా. ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి 3, 4 చేశారు. వాళ్ళని దింపి మళ్ళీ అదే ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కిస్తున్నారు కదా. ఎందుకు భయపడతాం? భయం లేదండి మా పార్టీకి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే. వీళ్ళు 2 ఉన్నారు, ఒకడు పప్పుగాడు ఉన్నాడు, ఒకడేమో ప్యాకేజీ నా కొడుకున్నాడు. వాళ్ళంతా ఏకమైనా ఏం చేసిన ఒక్కరు పోరాడుతున్నారు. పాదయాత్ర ఎవరు చేశారండి? జగన్ గారు పాదయాత్ర చేశారు, ఒంటరిగా చేశారు కదా. ఒంటరిగా సొంత పార్టీ పెట్టుకున్నారు కదా. వీళ్ళు పెట్టుకున్నారా? పెట్టలేదు కదా. ఇప్పుడు ఈడు గ్లాసు అను టీడీపీ కలిపోతుంది అంటున్నాడు. ఏంటది? వాడి కాళ్ళ మీద వాడి జెండా పట్టుకోవాలి, ఈడి జెండా వాడు పట్టుకుంటే ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారా? సొంత పార్టీ పెట్టుకొని కాళ్ళతో ఎంత వీధికి తిరిగి అవ్వాతాతలకి ఏం కావాలో ఏం అవసరం. ఇప్పుడు గత ప్రభుత్వంలో పింఛన్ ఇవ్వాలంటే ఇట్లా నించున్న వాళ్ళండి, నించొని ఆ అవ్వాతాతములు అక్కడే సోరిపోయి పడిపోయేవారు. ఇప్పుడు 5 అవ్వంగానే వచ్చి తలుపు తట్టి ఇస్తున్నారండి పింఛన్లు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 2 పార్టీలు కలవటం వల్ల జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది, భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేసి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కుక్కల వ్యాన వేసుకొని వస్తాడు. అక్కడ వాడికే ఒక సీట్ లేదు. ఎక్కడ ఉంది చెప్పండి మీరు? 2 సార్లు సొంత పార్టీ పెట్టాడు, ఎక్కడ గెలిచాడు? ఏ నియోజకవర్గం సీట్ ఉంది చెప్పండి వాడికి? గుడివాడనా? వాడికి చెప్పులు దండేసి ఊరేగిచ్చి కొడతాం అన్నమాట. వాడు గుడివాడ రమ్మనండి, అంత దమ్ముంటే వాడికి. అసలు ఈడు మగోడైతే ఈడు 4 పెళ్ళాలు ఎట్ట మారుతాడండి? 4-3 పెళ్లిళ్ళు చేసుకొని. వాడు మగోడైన 4 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నాడు? వాడికి ఏమీ లేదండి, పని పాట ఏముంటది? ఈ క్వార్టర్ ఇస్తే ఆ జెండా పట్టుకుంటాడు, పుల్లిస్తే ఈ జెండా పట్టుకుంటాడు, లేదంటే కుక్కల వ్యాన్ ఒకటి వేసుకొస్తాడు. వాడికి పని పాట లేదండి. ప్యాకేజ్ తీసుకుంటున్నాడు. దత్తపుత్రుడు. మరి నిన్న పోలేపల్లిలో మీటింగ్ పెట్టారు కదమ్మా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ. దాంట్లో చెబుతున్నారు కదా, మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నాడు నారా లోకేష్. 100 చెప్తారండి. గత 15 సంవత్సరాలకి ఏం పీకాడండి వాళ్ళ బాబు చంద్రబాబు నాయుడు? ఏం పీకాడండి? 15 సంవత్సరాలు ఎక్కాడు కదా, ఏం పీకాడు? పసుపు కుంకాలకి రుణమాఫీ అన్నాడు, ఏమన్నా ఇచ్చాడా? ఒక్కసారి 10,000 ఇచ్చాడు. జగన్ గారు ఇప్పటికి 3 తడవలేశారు, జనవరికి 4వ తడవేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ లేదనేసి మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు. మాకు రక్షణ జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే రక్షణ. ఈ నా కొడుకులు ఉన్నారు, టీడీపీ నా కొడుకులు అంటే వాళ్ళు ఉండటం వల్లే మాకు భయంతో తిరిగేవాళ్ళం. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఫ్రీగా రోడ్డు మీద అర్ధరేతుల్లో కూడా తిరుగుతున్నాం. అది
మరి వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే రాష్ట్రానికి శాపం పెట్టినట్లే అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఎవరండి అనింది? ఆడికి కళ్ళు పోయినాయా? కళ్ళు కనపట్టలేదా? జనం ఎగబడి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పట్టుకోవాలని పైనుంచి కూడా చిన్నలు పెద్దలు మొత్తం దూకి జగనన్న దగ్గరికి వెళ్ళి అసలు జగనన్న చూస్తే చాలనుకుంటున్నారు కదండి. చిన్నోళ్ళ కాడ నుంచి పెద్దోళ్ళ వరకు అవ్వ తాతమ్మల కాడ నుంచి స్కూల్లో చదువుకున్న జగన్మోహన్ వెళ్తారు. ఆడికి కళ్ళు కనపట్టలేదా? జగన్ పని అయిపోయింది, జగన్ ఎమ్మెల్యేలను మారిస్తే జనమేమో జగన్ని మార్చాలి అనేసి అంటున్నారు. ఎవరు అన్నారండి జగన్ పని అయిపోయింది? నారా లోకేష్ ఎవడో అసలు ఎవడో 15 సంవత్సరాల బాబు పెట్టాడు, ఈడేం పెడతాడు? ఈడికి ఏముంది అసలు? కనీసం జనాలకి ఏం కావాలో వాళ్ళకి తెలుసా? ఒకడు వస్తాడు నా పార్టీ టీడీపీ అంటాడు, ఇంకొకడు వస్తాడు నా పార్టీ గ్లాస్ పార్టీ అంటాడు, ఈడు జెండా ఆడి జెండా ఈడు మోతున్నాడు. ఇంక ప్రజలు ఏం చూస్తారు వీళ్ళు? అసలు ఇట్లా పోటీలు పడుతున్నారు. జనాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ ఏ రోజున ఏం కావాలమ్మా అని అడిగాడా? కుక్కలు వేలేసుకొని వస్తాడు, ఆలహా అంటాడు, ఓహ అంటాడు, అర్ధరేత్రులో పాదయాత్ర అంటాడు, అర్ధరేత్రలో ఆరాహి అంటాడు. ఏ రోజు వచ్చాడండి? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే నా తల్లిని దూషించారు, నా తల్లిని తిట్టారు, నన్ను తిట్టారు, టీడీపీ పార్టీని వదిలిపెట్టనని మాట్లాడాడు. ఇప్పుడు ఎందుకని వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు? ప్యాకేజ్ ఇస్తున్నాడు కదండి పవన్ కళ్యాణ్కి. ఎందుకు పొత్తు పెట్టుకుంటాడు? ప్యాకేజీ నీకు ఇంత ఇస్తాను, నాకు ఇంత ఇస్తాను, నువ్వు నాకు ఇటు సాయపడు అని అడుగుతాడు. అలాగే వీడికేం పని లేదు, సినిమాలు ఆపేశాడు కదా. ఇంకా ఆ ప్యాకేజీ తీసుకుని దత్తపుత్రుడు నేను కూడా మీలోకి వెళ్తాను, మీ చెప్పులు తుడుతాను, మీ జెండా మోస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇస్తూనే 100 రూపాయలు తెలియకుండా ప్రజల దగ్గర నుంచినే దోచుకుంటున్నారు అనేసి మాట్లాడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు. దోసుకుని ఎవరికి పెట్టాడు? ఎవరికి పెట్టారు? అమ్మ ఒడి ఉంది, అవునా, వసతి దీవెన ఉంది, ఆటోకి వేస్తున్నాడు డబ్బులు, మిషన్ కుట్టే వాళ్ళకి వేస్తున్నాడు, మళ్ళీ ముసలి వాళ్ళకి 18 సంవత్సరాలకి వేస్తున్నాడు, పింఛన్లు ఎత్తున్నాడు. దోసుకున్నాడు. ఎక్కడ దోసుకున్నాడు? ఆయన కోసం దోసుకున్నాడా? ప్రజలకి ఇన్ని ఎత్తున్నారంటే ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు చెప్పండి? 15 సంవత్సరాలు వెళ్ళాడు. కుక్కల వ్యాన ఈడు మచ్చల మాకు కూడా అండి చంద్రబాబు నాయుడు. 15 సంవత్సరాలు వెళ్ళాడుగా. ఏ పథకం ఇచ్చాడండి? ఏ అవతాతలు నాటుకున్నాడు నాకు చెప్పండి? ఎస్సీలకే పుట్టకూడదు అన్నాడు వాడు. చంద్రబాబు నాయుడు అన్నాడు. జగన్ ఎందుకు అంటాడు? జగన్ వచ్చి నాకు ఎస్సీలు పైకి లేసారు, పేదవాళ్ళు పైకి లేసారు. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ప్రజలు అనుకుంటా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళనే చంపేస్తున్నారు జగన్ పార్టీలో అనేసి అంటున్నారు. ఎవరు చంపారండి? ఎవరు చూసారండి? టీడీపీ నా కొడుకులకి పని పాట ఏముందండి? వాళ్ళకే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఈ టీడీపీ ఉంటారు కదా, వాళ్ళ కులానికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వీళ్ళు ఉంటారు చూడండి వారసత్వాలకి, వాళ్ళకే సీట్లు ఇస్తారు. ఇప్పుడు సీట్లు ఎన్ని సీట్లు ఇచ్చారంటే చెప్పులు కుట్టుకున్న వాళ్ళకి, డప్పులు కొట్టే వాళ్ళకి, మాదిగోళ్ళకి, మాలోళ్ళకి మొత్తం సీట్లు ఎవరు ఇచ్చారు? ఇచ్చారా? మాకు గుర్తింపు వచ్చిందా? అంటవారుతాను అని మమ్మల్ని వెనకతో వచ్చారు. కానీ మమ్మల్ని ఇప్పుడు దండాలు పెట్టి కుర్చీల్లో కూర్చోబెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే. అది అని అన్నాడు. ఎస్టీలో ఎవరన్నా పుట్టాలా అంటే వీడికి మేము వేస్తేనే కదా గెలిచాడు. అవునా, 15 సంవత్సరాలు వెళ్ళాడు. ఆడేం పీకాడాడు చెప్పండి నాకు ఒకటే. మాకు ఒక్క స్థలం ఇవ్వలేదు తెలుగుదేశం వాళ్ళు. నేను వైసీపీయే, నాకు ఒక్క స్థలం రాలా 15 సంవత్సరాల నుంచి. తెలుసా మీకు? ఒక కార్డు రాలా. ఎందుకు అంటే వైసీపీని తీస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కులం చోట్ల, మతం చోట్ల, పార్టీ చోట్ల. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫ్యాన్ గుర్తు సూట్ అవ్వదు, గొడ్డలు గుర్తు పెట్టుకో, ఎందుకంటే మీ బాబాయిని చంపేసింది నువ్వే కదా, నీ పార్టీకి గొడ్డలు గుర్తు పెట్టుకుంటే కాస్త ఓట్లైనా పడతాయి జగన్ అనేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదమ్మా. పవన్ కళ్యాణ్ చూశాడు వచ్చి వాళ్ళ బాబాయిని చంపటం. వీళ్ళు చంపుతారేమో సినిమాలో లాగా, వీళ్ళు చంపుతారేమోనండి సినిమాలో లాగా. పవన్ కళ్యాణ్ వచ్చి ఏమన్నా సీసీ కెమెరా పెట్టి చూశాడు. వాళ్ళ బాబాయిని ఎందుకు చంపుకుంటాడు? వీడికి పని పాటలేదు కదా, ఇట్లా ప్రచారం అన్నా చేయొచ్చులే అని వాడి బాధ. మరి ఎన్నికల సమయం చూసుకుంటే 3 నెలలే ఉందమ్మా. ఎన్నికల సమయం 3 నెలలే ఉంది. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంతమంది పొత్తుతో వస్తున్నారు కదా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్ వీళ్ళంతా పొత్తుతో వస్తున్నారు. జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు. గెలవగలడంటారు అసలు జగన్ గారు? ఫస్ట్ కూడా సింగిల్ గానే కదండి వచ్చింది, అందరు చూసారు కదండి. అవునా కాదా? పాదయాత్ర చేసుకుంటా సొంత పార్టీ పెట్టుకొని ఒక్కడే కదా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? వీళ్ళకి పని పాటలు ఇవన్నీ కుక్కల ఊర పందులండి. ఈ ప్యాకేజీలు ఇస్తే ఇటు నుంచి ఇటు వస్తారు, అటు నుంచి అటు వస్తారు. సింహం సింగల్ గా వస్తుంది ఎప్పటికైనా. జగన్మోహన్ రెడ్డి గారు సింహం అనమాట. సింహానికి సింహమే పుట్టిద్ది. అంటే మీ పేరండి? మగేష్.
ఎక్కడ ఉంటున్నారండి మీరు? నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది చెన్నై. పెరిగింది చెన్నై. ఆ. ఓకే. మరి మీరు చెన్నైలో ఉంటారు కదా, ఇక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? అప్పుడప్పుడు వస్తుంటారు కదా ఇక్కడికి. వచ్చి ఇక్కడ అత్తగారిది ఇక్కడే, పుట్టిల్లు ఇక్కడే, నేను పెళ్లి చేసుకున్నది, నాకు 3 పిల్లలు, ఇక్కడే ఉంటాను. నాకు అందుకు తెలుసు అంతా. అంతా తెలుసు. ఆ, మరి ఎలా ఉంది జగన్ వచ్చాక? సూపర్. గెలుస్తాడా? చెన్నైకి మీద సూపర్ గా ఉంది. ఈడ గెలుస్తాడా నెక్స్ట్? పక్కాగా పక్కాగా. పక్కాగా. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మంచి చేస్తున్నారు. ఏం చేశాడు? మాకు తమిళనాడులో కూడా అంత లేదు, ఎవరికి రేషన్ రాలేదు, ఇంటింటికి డోక్రాలని లేదు. రెండవది, ఇంటికి మనకు ఒక ఆధార్ కార్డు కావాలంటే మనం ఆఫీస్ చుట్టూ తిరగాలి, ఇక్కడ అలా లేదు. మన వీధిలోనే సచివాలయం అని పెట్టారు, వాలంటీర్స్ వచ్చి మన గుమ్మం తట్టి ఇస్తున్నారు. నేను ఎక్కడో ఉన్నా, నా కొడుకుకి పెళ్ళి అయింది, ఆధార్ కార్డు లేదు. నాకు ఇక్కడి నుంచి చెన్నైకి ఫోన్ చేసి నీ బిడ్డకి పెడుతున్నాము రా అని పిలిచి 2 రోజుల్లో ఆధార్ కార్డు రప్పించారు. నాకు రాలేదు. అంతకుముందు నేను ఈ పార్టీలో ఉంటానని ఎవరు కూడా నన్ను పిలవరు. ఎలక్షన్ వచ్చినా అక్కడి నుంచి వచ్చి నేను ఓటేసి వెళ్తా కానీ ఎవరు ఏది రాదు నాకు. చెన్నై నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి వెళ్తారా మీరు? అవును అవును, ఓటేసి వెళ్తా. ఉన్నా వాళ్ళకు ఆయన కోసమే, పోయినా ఆయన కోసమే. ఆయన కోసం పోయినా. అవును, మా తండ్రి ఒక్కడే, మాది ఒకటే. మేము వీళ్ళలాగా చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చాం, సరేనా? వీళ్ళు అవును తెలుగుదేశం మొత్తం చొక్కాలు మార్చినట్టే, తల్లులు తండ్రిలు మార్చినట్టే. మేము అలా మార్చాం. మా తండ్రి ఒక్కడే, మా తల్లి ఒక్కటే, మా జాతి ఒకటే, మాది పార్టీ ఒకటే. అంటే వాళ్ళు మారుస్తారంటారా? పక్కా మారుస్తారు. ఛాలెంజ్ చేస్తా నేను, ఎక్కడ కూడా నేను ఛాలెంజ్ చేస్తా. నేను పొత్తు పెట్టుకోవటం వల్ల అంటారా? పొత్తు ఒకటి. రెండవది, జగన్ అన్నా కానీ నాని అన్నా కానీ ఇంటికి తట్టి, గుమ్మం తట్టి చేస్తున్నాడు. వాడు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడే కానీ పవన్ కానీ వేరే వాళ్ళు ఏం చేసినారు చెప్పండి? అది మేము అధికారంలోకి వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు అందిస్తాం ప్రజలకు అంటున్నాడు కదా చంద్రబాబు. అంతకు ముందు ఇంతకు పైన చెప్పినారు. ఎవరికన్నా ఒక్క వెదరాలు ఉంది, వాళ్ళకి పింఛను గుమ్మం తట్టి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అన్న వచ్చిన తర్వాతనే ఇచ్చినాడు. గుమ్మం తట్టి ఆ 1వ తారీఖు 5:30 కాడి నుంచి తట్టి ఇస్తున్నారు. నా కళ్ళారా చూస్తున్నా. నేను ఎప్పుడో ఒకసారి వచ్చినా చూస్తా. నెలకొకసారి రేషన్ తీసుకోపోయినా కానీ వస్తా. నా పార్టీ కోసం నేను వస్తా. మరి ఎన్నికల సమయం చూసుకుంటే 3 నెలలే ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది 2024లో? మా అన్న గెలుస్తాడు. జగన్ అన్న, మా జగన్ అన్న గెలుస్తాడు పక్కా. కాదు, మీరు చెన్నైలో ఉంటున్నారు కదా, ఇక్కడ రాజకీయాల గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు? నాకు తెలుసు, ఎందుకంటే నేను నెలకి 2 ట్రిప్పులు, 1 ట్రిప్ వచ్చిపోతా ఉంటాను. మా అత్తగారు ఇక్కడే, మా పుట్టిల్లు ఇక్కడే, మా వాళ్ళంతా, మా ఫ్యామిలీలో అంతా అక్కడే, ఆ పార్టీయే. జగనన్న పార్టీ తప్పనించి లేదు కాబట్టి మాకు అన్నీ తెలుసు. ఇక్కడ ఏది జరిగినా కానీ నేను న్యూస్లో చూసుకుంటాను. ఎంతో మంది అన్నం తిడుతున్నారు, ఎవ్వరు ఏమీ చేయలేరు. వాడు వచ్చి షూటింగ్లలో నటించుకొని బతకలేక, అక్కడ ఏడవలేక ఇలా పెట్టి మాట్లాడుతున్నాడు. అంతదా పవన్. అవును, ఒక్క ఫిలిం తీసుకుంటే ఎంత క్యాష్ వస్తుంది? అది వదిలేసి మా అన్నను మాట్లాడేది ఏముంది? షూటింగ్ గురించి వేరే వాళ్ళ తెలియదేమో, నాకు తెలుసు. వాడు దానిలోనే సంపాదించుకోవచ్చు కదా. మాకు తెలుసు. నేను తమిళనాడులో ఉన్నా, సీరియల్లో நிறைய నటించా. ఆమా నటించిన. తెలుగు సీరియల్ వచ్చి అది కళ్యాణి అమ్మాయి కాపురం నటించా. తమిళ వచ్చి నామిరువారు నమ్మకిరువారు, చంద్రమది, நிறைய సీరియల్ నడిచిట్కా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తున్నాడు అనేసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు కదా. మరి யார் சொன்னது? யார் சொன்னாங்க? அதெல்லாம் சும்மா 1000 பேசுவாங்க, அதெல்லாம் நடக்காது. நடக்கிற விஷயம் தான் பேச முடியும், அது பேசுறதுக்கு வரலையே. ஆம்பளன்னா அப்படியே இடுப்புல அருணா கயிறு கட்டினா அவன் ஆம்பளன்னா வந்து நிக்கட்டுமே, இந்த குடிவாடல வந்து நிக்கட்டுமே, காலில் செருப்பு எடுத்து அவன் கழுத்துல போடுவான். మరి జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ప్రజలు అనుకుంటా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నాడు అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. అదంతా లేదు. ఎస్సీకి వచ్చి ఎస్సీఏ కాదు, మాలని లేదు, మాదిగానే లేదు. వీళ్ళకి వచ్చి అక్కడ వచ్చి తెలుగుదేశం పడేశారు. ఈ జగనన్న మాకు పడేలా.
జగన్ అన్న అవటం నాని అన్న అవటం మమ్మల్ని పైకి లేపారు కానీ మాకని ఒక గుర్తింపు తెచ్చాడు. ఆయన తేలేదు, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తేలా. ఇక్కడే కాదు అనుకుంటారు ఆంధ్రాలో అనుకోండి, ఆంధ్రానే కాదు తమిళనాడులో కూడా ఎక్కడ చూసినా అన్న పేరు తప్పనించి వేరే లేదు, అన్న పేరు తప్పనించి వేరే. ఇప్పుడు వచ్చి ఇక్కడ చేస్తున్నారు కదా, జగన్ అన్న చేస్తున్నారు కదా. జగన్ అన్నను చూసి మీకు తెలుసో తెలీదో తమిళనాడులో కరుణానిధి కొడుకు సూపర్గా అన్న చేసిన తర్వాత చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ పిల్లలకి స్కూల్కి బ్యాగులు అంటేమి, వాళ్ళకి షూ అంటేమి, డ్రెస్సు, వాళ్ళకి తిండి అన్నీ పెట్టబట్టి ఇటు చూసిన తర్వాత అక్కడ జరుగుతుంది. ఇంకా వాళ్ళకి రేషన్ రాలేదు ఇంటికి, మాకు గుమ్మం తట్టి ఇస్తున్నారు నెలకి 2 సార్లు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చెన్నైలోని నాయకులు కూడా ఇన్స్పిరేషన్ గా మారారంటారా? జగన్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని. అవును, పక్కాగా మారారు. అన్నను చూసిదా వాళ్ళు మారినారు. ఎందుకంటే జగన్ చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదని ఆ సిగ్గు వీళ్ళకి లేదు, తెలుగుదేశం వాళ్ళకి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీనత వర్గాల వారిని అనగదొక్కుతున్నారు అనేసి మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు. 100 మంది మాట్లాడతారు. కుక్కలు ఎన్నో మరుగుతాయి, జంగ పడిపోతే కుక్కలు మరుగుతాయి అంట. వాళ్ళు లెక్క చేస్తాడా? చేయడు కదా. అలాగా ఈ పిచ్చి కుక్కలు మరుగుతాయి, మేము లెక్క చెయ్యం. జగన్మోహన్ రెడ్డిని 2024లో బట్టలు కూడా తీసుకొడతా అంటున్నాడు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డిని కొడతానన్నాడు కదా, అన్నను కొడతానన్నాడు. గుడివాడలోనే ఉంటాం, ఎనీ టైం వస్తా పోతా ఉంటా. మగోడైతే మొలతాడి కడితే వాడు వచ్చి అన్నని కొట్టాలి, మేను చూడాలి. కానీ వాడు గుడ్మన్ పేట కానీ గుడివాడ కానీ వస్తే నా చెప్పుతో వాడిని కొట్టపోతే మా నాయనకి నేను పుట్టల. పవన్ కళ్యాణ్ని. మరి కాదమ్మా, మీరు ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు, జన సైనికులు ఈ వీడియో చూసి మిమ్మల్ని ఏమైనా చేస్తే? మగోళ్ళు అయితే రావచ్చు, ఆడదాన్ని. ఎందుకంటే మా అన్న ఇచ్చిన పవర్కి నేను ఆడదాన్ని. వాడు మగోడైతే రమ్మానండి, చూసుకుంటా. ఓపెన్ ఛాలెంజ్. కాదమ్మా, ఏంటమ్మా అంత నమ్మకం ఏంటమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే? ఆయన అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లే కదా అయింది. అన్నం అంతా పట్టుకోము, ఒక్క మెతికే పట్టుకుంటాం. అన్నము అంతా పట్టుకొని మొత్తం తీసి ఎతికి చూసి ఉంచుతామా? లేదు కదా, ఒక్క మెతికే. మా అన్న వచ్చిన తర్వాత మాకు ఈ పవర్, మమ్మల్ని ఒక దారికి తీసుకొచ్చి మాకని ఒక గుర్తింపు, మాకని ఒక పేరు, మాకని ఒక సీట్లు, మాకని ఒక జాబులు, మా వాళ్ళకని ఒక పేరు పదవి ఇచ్చింది మా అన్న, అంతే. మా ఫైనల్గా మరి ఎన్నికల సమయం చూసుకుంటే 3 నెలలే ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్ ఇతరు ఎంతమందో కలిసి వస్తున్నారు. జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. గెలవగలరంటారా వీళ్ళందరినీ ఎదుర్కొని? సింహం, అదే సింహము. తనియా వందా కూడా பன்னிங்க 10 பேர் வருவாங்க. சிம்மம் தனியாதான் வரும். எங்க அண்ணா சிம்மம் அதெல்லாம் வந்து பன்னிங்க கூட்டம், அது கும்பலாதான் வரும். நாங்க ஒன்றும் பண்ண முடியாது. வரும் தூவன்னா ஓடி போயிடும், அவ்வளோதான். కళ్ళు తూకి పోతే అది సాక్కడ. నాంగ సాక్కడ కడియాదు, నాంగ మల్లిగపూ. నమస్తే అండి. సార్ మీ పేరు? కిషోర్ కుమార్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుడివాడ అండి. ఓకే సార్, మరి గుడివాడలో ఎలా ఉండబోతుంది? ఎన్నికల సమయం 3 నెలలే ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తున్నారు కదా, గుడివాడలో ఎలా ఉండబోతున్నారు? గుడివాడలో ఎంతమంది వచ్చినా నాన్నగారికి తిరుగున్నదండి. నాన్నగారికి తిరుగున్నదండి, అంతేనండి. ఏంటంటారు? నాన్నగారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు ఆయన. ప్రజలకు ఉన్న అభిమానం అలాంటిది. 20 ఏళ్ళ నుంచి ఆయన గెలిపిస్తున్నారంటే ఆయనకున్న ఎంత అభిమానం ఉందనేది మీకే అర్థమవుతుంది ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి. ఎవరు వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, ఎవరు వచ్చినా, లోకేష్ వచ్చినా, బాలకృష్ణ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా నాన్నగారికి తిరిగి ఉన్నదండి. ఆయన గెలుపు ఇది ఇబ్బంది ఉండదండి. మరి గుడివాడలో సీటు మారుస్తామన్నట్లుగా ప్రచారాలు చేస్తున్నారు కదా టీడీపీ వాళ్ళు. అసత్య ప్రచారాలు ఎన్నని చేస్తారండి. ఎందుకంటే ఎదురు వ్యక్తిని ఎలా చేయాలో ఎదుర్కోలేక అర్థం కాక అసత్య ప్రచారాలు ఎన్నైనా చేసుకుంటారు. చేసుకున్నందుకు మాత్రాన ఎవరు మార్చేది? ఆయన గుడివాడ నాన్నగారిది. నాన్నగారు కాదు కూడదంటేనే ఇంకెవరన్నా వస్తారు. నాన్నగారు విరమించుకున్న ఆయన చివరి వరకు నేను నా జగన్ గారు వెంటే ఉంటానని చెప్తున్నారు. ఆయన తప్ప ఆయన కాదనుకున్నప్పుడే ఆ ప్లేస్ మారిద్దని ఎవరైనా చెప్పగలరు, అంతే తప్ప ఎవరు వీళ్ళు వాళ్ళ అసత్య ప్రచారం వాళ్ళు చేస్తున్నంత మాత్రాన ఎవరికి ఇది అవ్వదు కదండి. నేను టికెట్ ఇవ్వట్లేదు, నాన్నగారికి టికెట్ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ప్రచారాలు చేస్తున్నారు. అదే సార్, అసత్య ప్రచారం సార్ అదంతా. ఎవరు చేసినా కూడా అది గ్యారంటీగా సీటు కన్ఫామ్గా నాన్నగారిది. ఈ గుడివాడ గడ్డ నాన్నగారిది. ఒకవేళ కొడాలి నాని గారికి సీట్ ఇవ్వకపోతే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వెంటే ఉంటారంటారా? కొడాలి నాని గారు మీ అంతా ఉంటామండి. నాన్నగారు జగన్ గారు వెంటే ఉంటారు, మేము నాన్నగారు వెంటే ఉంటాం. నాన్నగారు మాకు అసలు నాన్నగారు సింగిల్గా
ఇండిపెండెంట్గా వేసినా కూడా మేము నాన్నగారు ఉంటే వింటాం. అది సార్ మరి ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే చాలా కీలకంగా మారిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీటింగ్ పెట్టి ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేసినంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అయినా ఈ ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేసే పద్ధతి నేను ఈ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. అయినా మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, మార్చాల్సింది ముఖ్యమంత్రిని ప్రజలు ఎప్పుడో మార్చాలని డిసైడ్ అయ్యి ఉన్నారనేసి మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు. సరే, ఇన్ని పథకాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రజలు ఎవరు వైపు ఉన్నారనేది 2024 ఎన్నికల్లో జగన్ గారు 175 సీట్లు స్థానాలు గెలుస్తామని చెప్తున్నారు కదా, దాని పక్కాగా ఆయన గ్యారంటీ చేసుకోగలరండి. 2024లో ఎవరిని వదిలిపెట్టాం, అందరి అంతు చూస్తామనేసి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ కానివ్వండి, నారా లోకేష్ కానివ్వండి. ఏమీ చేయలేక ఇలాంటి మాట్లాడండి. ఇప్పుడు ఏమి చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఏం చేస్తారు, చెప్పండి, ఏం చేయగలరు? వాళ్ళు ఏమి చేయలేక అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. చేసేది ప్రజల్లో గెలిచి రమ్మనండి, అప్పుడు వాళ్ళకి ఏం చేసేది తెలుస్తుంది. అంతేగాని మేమేదో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఎర్ర బుక్లో రాస్తాం, వైట్ బుక్లో రాస్తాం, ఎల్లో బుక్లో రాస్తాం అంటే కుదరదండి. యుద్ధం ఆరంభమైంది మిత్రమా, మరణమా శరణమా అనేసి బాలకృష్ణ గారు డైలాగులు చెబుతున్నారు మీటింగ్లలో. సినిమాలోనే ఉంటాయండి. రాజకీయాల్లో సినిమాల డైలాగ్ పనికిరావండి. రాజకీయం చేసి చూపించేవాడు రాజకీయ నాయకుడు. జగన్ గారు చేసి చూపించారు, ఎన్ని పథకాలు పెట్టారు. ఎంత కష్టకాలంలో కూడా కరోనా టైంలో, కోవిడ్ టైంలో కూడా ఎంత గవర్నమెంట్ని నడిపించుకొచ్చారు, ప్రభుత్వాన్ని నడిపించుకొచ్చారు. ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ కావాల్సినవి పూర్తిగా ఆయన ఇచ్చిన పథకాలన్నీ కంప్లీట్గా మొత్తం 100% న్యాయం చేశారు. ఎవరికి కాదనకుండా ప్రజలందరికీ ఇది చేశారు. కొత్త పథకాలు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు, రేషన్ కార్డులు మొత్తం అన్నీ కొత్తగా మళ్ళీ కావాల్సిన పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన డెవలప్మెంట్ ఏంటంటారు? సార్, ఒకటి మనకి అభివృద్ధి, మన రాజధాని విడిపోయిన తర్వాత ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న టైంలో కూడా ఆయన ఏ పథకాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా రాష్ట్రానికి అందరికి ప్రతి ఒక్క నిరుపేదకి కావాల్సిన ఇల్లు, ఈరోజు ఇల్లు కట్టుకోవాలంటే ఒక మేస్త్రి కూలి 1000 రూపాయలు. ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే, ఒక ఇంట్లో ఉండాలంటే, ఒక మనిషికి ఇల్లు కావాలంటే ఎంతో కష్టపడాలి. అసలు అది కళ. ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అప్పుడెప్పుడో అది పూర్వకాలంలో మేము చిన్నప్పుడు ఉన్నాం, 80లో 80, 90లో. ఇప్పుడు ఎవరో అది చేసి నిరూపించారు. ఇంత కొన్ని లక్షల ఇల్లు ఆయనకి ఇచ్చారు. గుడివాడలోనే 17,000 ఇల్లు ప్లస్ 1 సెంట్లో ఇల్లు 8,000 ఇల్లు ఇచ్చారు. ఇంకేంటండి, ఇంకంతకన్నా ఎవరు చేస్తారండి? ఇంకా అలా రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల చేసే ఉన్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశాడు, 3 ముక్కలాటగా మిగిలిపోయింది మన రాష్ట్రం అనేసి నాదెండ్ల మనోహర్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. సార్ చూడండి, ఒక్కసారి మీరు వైజాగ్ వెళ్ళి చూడండి. వైజాగ్ని రాజధాని మారుస్తున్నారంట. అమరావతిలో ఉన్న పరిసర ప్రాంతాలు చూడండి, వైజాగ్కి వెళ్ళి పరిసర ప్రాంతాలు చూడండి. ఇప్పుడు రాజధానికి పూర్తిగా అనుకూలమైన ప్రాంతం వైజాగ్ అండి. విశాఖపట్నం వెళ్ళి పరిశీలించిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎవరో ఇక్కడ కూర్చొని మా ప్రాంతానికి ఇది కావాలి అది కావాలి కాదు. కావాల్సిన ప్రజలకు ఏం కావాలో, వసతులు ఏమున్నాయో, కావాల్సిన వనరులు ఏమున్నాయో, రాజధానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆయన దానికి సానుకూలంగా దానికి ముందుకెళ్ళారు. అంతే తప్ప ఎవరు కూడా అంత సామాన్యంగా చూసిన వాళ్ళకి తెలుస్తుందండి. అది వైజాగ్ ప్రజెంట్ ఇంత పూర్వం విశాఖపట్నం ఎలా ఉందని ఇప్పుడు ఎలా ఉందనేది చూసి తెలుస్తుంది. ఆ ఫ్లైఓవర్లు కానీ, ఆ రోడ్లు కానీ, ఆ మొత్తం ఆ ఉన్న గవర్నమెంట్ స్థలాలు బోలెడు ఉన్నాయి. కావాల్సిన పోర్టులు ఉన్నాయి, కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి, రవాణా సౌకర్యాలు ఉన్నాయి, ఆఫీసులకు సరిగా అనుకూలంగా ఇది ఉన్నాయి. అమరావతిలో ఏమున్నాయి చెప్పండి? చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగులు తప్ప, పాత బిల్డింగులు తప్ప, దానికే కొన్ని వేల కోట్లు బడ్జెట్ పెట్టి తీసేసుకున్నారు వాళ్ళు. యుద్ధం ఆరంభమైందనేసి నారా లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, యుద్ధం ఆరంభమైంది, ఎవరిని వదిలిపెట్టమనేసి మాట్లాడుతున్నారు. సరే, 2024లో ఎవరు వదిలిపెడతారో చూద్దామండి. అది దాన్ని 24 ఎలక్షన్ ముందుకి, ఎలక్షన్ తర్వాతకి ఎవరు వదిలిపెడతారు, ఎవరిని ఇప్పుడు ప్రగల్భాల పలికి మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నా ఎవరు చేసేది ఊడేది ఇంటర్ కూడా ఉండదండి. ఎవరో ఇంటర్ కూడా జగన్ గారిదే ఎప్పుడో చెప్పారు, ఒక ఇంటర్ నా తల్లో ఇంటర్ కూడా ఉండదన్నారు సింగిల్గా. మనం ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చడం అనేది చాలా పెద్ద విషయం. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి వేరే వ్యక్తికి సీట్ ఇస్తే గెలుస్తాడంటారా? అంతే. అది కాకుండా
ఇప్పుడు ఎన్నికల సమయం 3 నెలలే ఉంది. మరి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలను మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్ గారు అన్న మాటల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్రజల్లోకి వెళ్ళమని చెప్తున్నారు. ఇంకా నేను పూర్తిగా వెళ్ళని వాళ్ళకి కంపల్సరీగా సీట్ ఇవ్వనని చెప్తున్నారు. ప్రజల దగ్గర ప్రజలతో మీరు మమేకమై ఉండాలి, మీరు కలిసి ఉండాలి, మీరు కంపల్సరీగా మీరు ప్రజలతో కలిసి మీరు పని చేస్తేనే మీకు సీటు, లేనప్పుడు పని చేస్తేనే పని చేసిన వాడికే ఇది పథకం అని మనం పథకాల్లో పెట్టాం కదండి. అని ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అయినా ఆయన అంతే. సార్ మరి ఇలా ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలని ఎంపీలని మినిస్టర్ని మార్చుకుంటూ పోతే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమీ నష్టం జరగదని మీరు అనుకుంటున్నారా? పూర్తి స్థాయిగా ఇంకా మార్పు చేర్పులు అనేది ఇంకా డిక్లేర్ కాలేదండి. డిక్లేర్ అయినప్పుడు ఎన్ని సీట్లు మారుస్తారు, ఎవరు గెలుపు కోసం 175 సీట్లు సాధించడం కోసమే ఏ మార్పు చేర్పులైనా జగన్మోహన్ రెడ్డి గారు పథకం మార్పు చేసేది కూడా దానికోసమేనండి. ఒకవేళ చేసిన పూర్తిగా అయితే మార్పు అయితే ఉండదండి. అయితే మా అయితే ఒక 10 నుంచి 20 లేకపోతే 20 నుంచి 30 అలా మార్చుకుంటూ వెళ్తా. అది పని చేయట్లేదన్న ఉద్దేశంతోనూ వాళ్ళు చేయమని వాళ్ళకి ముందు హింట్ ఇస్తున్నారు. అంతేగాని మేము మారుస్తానని చేయకపోతే కన్ఫామ్గా ఎవరిని ఆయన ఒప్పుకోరండి. పని చేయమని చెప్తున్నారు. పని చేయనప్పుడు ఎవరండి, పని చేయనప్పుడు ఎందుకండి ఎవరైనా? సార్ మనం ప్రస్తుతం చూసుకుంటే రాజకీయాల్లో ఎన్నికల సమయం 3 నెలలే ఉంది. మరి ఇన్ని పార్టీలు మమేకంతో వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు జనమే నా ధైర్యం అనేసి ముందుకెళ్తున్నారు. 175 స్థానాలు సాధిస్తానంటున్నారు. ఎన్ని స్థానాల దాకా సాధించవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు? సార్ 175 సాధించడానికి ఆయన పూర్తి పథకంతో రచించున్నారు. ఆయన జగన్ 100 మంది కలిసి వచ్చిన ఆయన సింగిల్గానే మొదటి నుంచి సింగిల్గానే పోరాడాడు. 2008 నుంచి 9 నుంచి ఆయన పెద్ద దేశంలో పెద్ద అధినాయకులను కూడా ఎదిరించి కూడా సోనియా గాంధీ గారిని ఎదిరించి కూడా ఆయన రాష్ట్రంలో ఎంతమందినో తను ఎదుర్కొని జైలుకి వెళ్ళొచ్చి అంత కష్టం అనిపించి ఇప్పుడు ప్రజలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఆ నమ్మకంతోనే ఆయన 175 కంపల్సరీ సీట్లు సాధించగలడు, కంపల్సరీ సాధిస్తారండి. మరి ఇక్కడ గుడివాడలో ఎలా ఉండబోతుంది? 2024 ఎన్నికల్లో కొడాలి నాని గారు గెలవగలరంటారా? గుడివాడలో 2018లో 19,500 మెజార్టీ వచ్చిందండి. ఈసారి 25,000 మెజార్టీ వస్తుందండి. కన్ఫామ్గా వస్తుంది. కొత్త తెలుగుదేశం పార్టీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ వచ్చినా, కొత్త అమెరికా నుంచి కొత్త వ్యక్తులు వచ్చినా, లండన్ నుంచి వచ్చినా, ఆస్ట్రేలియా నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఆయనకు తిరిగి ఉండదండి. అదంతేనండి.